అందరికీ నమస్కారం. చూపించాను కదా, మీకు చూపిస్తాను మీకు అని చెప్పాను కదా. కొబ్బరి బర్ఫీ కప్పున్నర కొబ్బరి కూర వచ్చిందండి. కొబ్బరి తురుముతో తురిమితే దానికి నేను కప్పు పంచదార వేస్తున్నాను. ఒక నేతి గిన్నెడు నెయ్యి వేస్తున్నాను. 2 యాలకులు దంచుకుని పక్కన పెట్టుకున్నాను. బాండీ పెట్టుకుని దానిలో పంచదార వేసేసుకోవాలి. పంచదార వేసుకున్న తర్వాత అర గ్లాసు నీళ్ళు పోసుకోవాలి. ఎక్కువ పోసుకోకూడదు, ఎందుకంటే టైం ఎక్కువ తీసుకుంటుంది. చక్కగా పాకం దగ్గరకు వస్తుందా లేదా అని చూసుకోవాలి. జాగ్రత్త అండో, చేయి కాలుతుంది, ఎందుకంటే వేడిది కదా. అదే చక్కగా పాకం దగ్గరికి వచ్చిన తర్వాత తీగ పాకం మనం చక్కగా తురిమి పెట్టుకున్న కొబ్బరి తురుముని అందులో వేసేసుకోవాలి. దీన్ని మా చింతనంలో ప్రతి పండగలకి అమ్మ వాళ్ళు చేసేవారు. మా పిల్లలు మేమందరం ఆనందంగా తినేవాళ్ళు. ఇప్పుడు రకరకాల స్వీట్స్ వచ్చేసేయాలండి, అయినా సరే చేసుకోవాలి కదా. మా మనవరాల కోసం నేను తయారు చేస్తున్నాను. బాగా ఉడకనివ్వాలన్నమాట, కానీ కదుపుతూ ఉండాలి, కాస్త కష్టపడాలి కదా. కష్టపడిందే మనకి ఏది దగ్గరకు రాదు కదా. తయారు చేసుకుంటేనే కదా మనం హ్యాపీగా తినేది. ఇప్పుడు దానిలో మనం ఇందాక పక్కన పెట్టుకుని యాలకుల పొడి వేసేసుకుని అది కూడా బాగా కలియబెట్టుకున్న తర్వాత చిన్న గిన్నె నెయ్యి మీ ఇష్టం, తక్కువ వేసుకున్నా పర్వాలేదు, ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. మనకు కావాల్సింది పాకం మాత్రమే కరెక్ట్ ఉండాలి. చూసారా, మళ్ళీ ఇది బాగా కలియబెట్టుకుని ఒక ప్లేట్కి చక్కగా నెయ్యి రాసుకుని పక్కన పెట్టుకున్నాను. దగ్గర పడిపోతుందండో, జాగ్రత్తగా చేయి కాలకుండా జాగ్రత్తగా పట్టుకున్నాన్ని డిష్ అవుట్ చేసేసుకోవాలి. ఈ ప్లేట్లోకి అంతా సర్దుకున్నాను. చూసారా ఎంత బాగుందో కదా. కొబ్బరి బర్ఫీ అంటారు, కొబ్బరి కేక్ అంటారు. కాస్త చల్లారిన తర్వాత, అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడేలేండి, మరీ చల్లగా అయితే గట్టిపడిపోతుంది. గోరువెచ్చగా ఉందనుకున్నప్పుడు చక్కగా మనం చాకుతో కట్ చేసుకుని పీసులాగా. చూసారా, మా మనవడు జీడిపప్పు డెకరేషన్ చేశాడు, ఎంత బాగుందో. సరే, ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అమ్మమ్మని బాగా ముందుకు తీసుకువెళ్తున్నారు, ఇంకా బాగా ముందుకు తీసుకువెళ్ళండి. ఉంటాను, బాయ్.